నా అనుమానం అయితే అసలు వీడి ముఠా ఏంటి, వీడి వెనకాల ఎవరు పెద్దలు ఉన్నారు, అసలు పెద్దలే ఉన్నారా, వీడి వెనకాల ఇంకెవరన్నా గురువులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? రకరకాలుగా వస్తాయి. నాకు తెలిసి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో దొంగనా కొడుకులు ఉన్నారు, ఇంకా గురువులు ఈడి గ్రూప్ లో వాళ్లే ఉన్నారు, వస్తారు బయటికి, కంగారు పడక్కర్లా. కానీ ఇక్కడ నష్టపోతోంది సామాన్య ప్రజలు, ఏమీ తెలియని అమాయకులు. ఇప్పటికీ కూడా వీళ్ళలో ఏదో ఉంది అనుకొని చదువు రాని వాళ్ళందరూ కూడా వీడి వెనకాల పడే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అవన్నీ మానేయండి దయచేసి. ఇప్పటికైనా సరే వీడు ఎక్కడ కనపడ్డా కొట్టి పళ్ళోడ కొట్టి అప్పుడు పంపించండి పోలీస్ స్టేషన్ కి. ఎందుకు పళ్ళోడ కొట్టండి అంటున్నానంటే వీడంతటి వీడే చెప్పాడు కదా నేను మంత్రాలు చేసి చంపేస్తా అని. ఏమో అందరికీ భయం ఉండొచ్చుగా. అవును. పైగా వీడు బెదిరిస్తాడా? మీడియా అంతు చూస్తా, రేవంత్ రెడ్డి నువ్వెంత, బాబు నువ్వెంత, అసలు వీడి బతికెంత? తల్లి తండ్రి గౌరవించలేని వాడు నా దృష్టిలో మనిషే కాదు. తల్లి తండ్రి కంటెమ్మట నీరు తెప్పించేవాడు నా దృష్టిలో మనిషే కాదు. అఘోరా అనేటువంటి సిద్ధాంతాన్ని గురించి ఒక్క పాయింట్ చెప్పమనండి వాడిని. ఒకటి, మేము 20 ఏళ్ళు కష్టపడితే ఇంకా అఘోరా స్థితికి చేరలా, శిష్యులుగానే ఉన్నాం. అంటే ఈడికి పైగా ఒకటి కాదు 2 దీక్షలంట దరిద్రపు నా కొడుక్కి. నాగసాధువు అఘోరా అంట. సిగ్గుండక్కర్లా చెప్పుకోవడానికి.